British Advanced Pain Clinic, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555156. గొంతులో అంటే సినిమా నటులు కాని గొంతు ఇది. సినిమా నటుల గొంతులో ఫస్ట్ నేను ఇమిటేట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఓకే, మహానుభావుడు, పెద్ద సీనియర్ ఎన్టీఆర్. ఆయన సినిమాలో ఒకలాగా చెప్తాడు, రాజకీయాలకు వచ్చే ఒకలాగా చెప్తాడు. చివరిలో ఒక 3 రకాల గొంతులు. సినిమాలో అయితే ఏదో ఒక సినిమానికి వచ్చి దానివేరు సూర్యకర్ అనుకుందాం అంతవరకు. కుంతి వచ్చింది, నాయన సినిమా సినిమాలో మ్యూజిక్ వస్తుంటాయి, నాయన నువ్వు నా బిడ్డవే నాయన. కుంతి రామారావు గారు కర్ణుడిగా, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వే నన్ను లాలించావా, బుజ్జగించావా, పోలిచ్చి పెంచావా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా బాబుని నా దగ్గరకు వచ్చావే. ఈ రామారావు సినిమాలో డైలాగ్. ఇదే రామారావు గారు 1980లో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఉపన్యాసాలు చెప్పారు. భారీ ఎత్తున జనం వచ్చేవాళ్ళు, 1 లక్ష దాకా కూడా వచ్చేవాళ్ళు. అప్పట్లో 1 లక్ష నుంచి చాలా ఎక్కువ. అప్పుడు ఉపన్యాసం, నేల తల్లి ఈనిందా, ఆకాశం గర్జించిందా, లేదే ఎందుకు అర్థనాదాలు, ఎందుకు ఆకలి బతుకులు, తొలిగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నాంచుకునేదేమనగా, నా తెలుగుదేశం అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తారని మనం చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇది రామారావు గారు రాజకీయాలకు వచ్చారు. ఇదే రామారావు గారు చివరిలో ఏజ్ పెరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే లక్ష్మీభారత గారు కూడా చేసుకున్నారు. కంఠం బాగా జీరో అయింది, మార్పిడి వచ్చేసింది బాడీ లాంగ్వేజ్. ఫస్ట్లో మాదిరిగా అమ్మ ఈ టైప్ లేదు, తర్వాత మాదిరిగా నేల తల్లి ఇలా లేదు, తెలుగింటి ఆడపడుచులకు ఇలా ఉంది. చివరిలో చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ వినియోగించుకునేదేమనగా, మీరంతా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు, నా అల్లుళ్ళు నా కొంపు ముంచారు, నన్ను దించారు. సరదాకి సెటైర్ అండి, వేరేది అనుకోద్దండి. రామారావు గారు అమ్మ అని చెప్పారు డైలాగు. ఇదే రామారావు గారు చెప్పిన అమ్మ డైలాగ్ నాగేశ్వరరావు గారు అయితే ప్రేమనగర్ సినిమాలో శాంతకుమార్ ప్రశ్నిస్తాడు, నేను నీ బిడ్డనని తల్లిని. అమ్మ మీరు నీ బిడ్డరా, నువ్వేవా లాలిచ్చావా, బుజ్జగిచ్చావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే ఇది నాగేశ్వరరావు గారు. కృష్ణ గారు అనుకోండి, కృష్ణ గారు రకరకాలు చెప్పారు, ఇక్కడ మాత్రం కొంచెం కామెడీ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మ నేను బిడ్డనా, నువ్వేవా నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే కృష్ణ గారు. శోభన్ గారు ఏంటంటే సీరియస్గా బాధగా చెప్తారు 3 సార్లు. అంటే సీరియస్ డైలాగ్ అయితే అలా చెప్తాడు, ఇది కొంచెం బాధతో కూడినటువంటి డైలాగ్ కాబట్టి కోపం కొంచెం అమ్మో 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 నేను బిడ్డను, నువ్వేమో నన్ను లోలించో, బుజ్జగించో, పోలిచ్చి పెంచో అంటే శోభన్ గారు. ఇదే కామెడీ అప్పటి కామెడీ ఆర్టిస్ట్ రాజబాబు తీసుకుంటే అమ్మ అని చెప్పిన ఎలా చెప్పిన నవ్వు వస్తుంది మనకి జనరల్గా, బాధపడ్డా కూడా. అయ్యో అమ్మ నేను ఈ బిడ్డను, నువ్వేం లోడించావో, బుజ్జగించావో, పోలిచ్చి పెంచావో, మాట్లాడేయమ్మో రాజబాబు. ఇది ఇలా కొన్ని నటుల కంటలు నాకు పెంచుకోవచ్చు. ఇదే క్రమంలో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. సినీ నటులు అంటేనే కాదు, గొంతులు అంటేనే కాదు, ఎన్నో అంశాలు ఉంటాయి. అది వదిలేస్తున్నారు చాలా మంది. సమాజం కోసం ఏదేం చేయొచ్చు. ఉదాహరణకు ఏడుపు, ఇది పిల్లలు పుట్టగానే ఎలా ఏడుస్తారు, అమ్మ అమ్మ అని ఏడుస్తారు. అంటే పిల్లలు పుట్టినప్పుడు సృష్టి డిజైన్ చేసింది అమ్మ అమ్మని ఏడ్చే విధంగా. ఎందుకు తెలుగులో అమ్మ అమ్మని ఏడ్చే విధంగా అంటే తెలుగు భాష చాలా గొప్పది అని సృష్టికి తెలుసు కాబట్టి సృష్టి ప్రపంచంలో ఎక్కడ పిల్లాడు పుట్టినా కూడా దుబాయ్లకు తెలుగు రాదు, కానీ వాళ్ళు కూడా తెలుగులో, అమెరికా వాడికి తెలుగు రాదు కానీ వాళ్ళు కూడా తెలుగులోనే అమ్మ అని ఏడుస్తారు. ప్రపంచం మొత్తం పుట్టిన పిల్లలంతా తెలుగులో అమ్మ 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 అమ్మని ఏడుస్తుంటే ఈ కాలంలో రోజులు మారిపోయినాయి, కాలం మారిపోయింది కదా. ఇప్పుడు పుట్టిన తెలుగు పిల్లలు మాత్రం మమ్మీ మమ్మీ అంటారు. మమ్మీ కాదు, పుట్టగానే అమ్మ అమ్మని వదిలేసి అమ్మాయి 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 అని ఏడుస్తారు. అమ్మాయి అమ్మాయి ఏడుస్తున్నారు. రోజులు మారిపోయింది, కాలం మారిపోయింది. కాబట్టి మారుతున్న రోజుని బట్టి సంస్కృతి సాంప్రదాయాలు పోకుండా ఉండేందుకే మనం మన ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే సంస్కృతితో కూడిన కళల ద్వారా కావచ్చు, దేశాన్ని ప్రేమించాలని నా సినిమా ద్వారా కావచ్చు తెలియజెప్పటే నా ఉద్దేశం అనమాట. ఇంట్లో ఎన్నే చెప్పుకోవచ్చు, పెద్దవాళ్ళు ఏడుపు కూడా చెప్పుకోవచ్చు కావాలంటే, అది కూడా చెప్తా కావాలంటే. అవన్నీ ఏంటంటే ఇలా మీరు ఒక్కొక్కటి చెప్పుకున్నారంటే నిజంగా ఎన్నో ఉన్నాయనిపిస్తుంది సార్. నైస్. ఇంతకు దీని పేరు ఏం పేరు సార్? టింకు. టింకు, ఓకే. హాయ్ టింకు. నమస్తే అన్నయ్య. నమస్తే టింకు. అన్న చాణక్యనే
చాణిక్య నీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా తెలుసు? అన్నయ్య చాలా మంచివాడు. అబ్బో అన్నయ్య చాలా మంచివాడు. చెప్పు అన్నయ్య ఎక్కువ నవ్వుతుంటాడా? నవ్వు మరి ఆరోగ్యానికి, అవును నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహా, నవ్వించడం ఒక యోగం. అబ్బో నవ్వించడం ఒక యోగం. ఓహో, నవ్వటం ఒక భోగం, నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకే నువ్వు నవ్వుతున్నావు. అన్నయ్య కూడా నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతుండాలి, నవ్వించాలనేది మన ఉద్దేశం. నైస్. అన్నయ్య చెప్పు టింకు. ఏదైనా అడుగు, నేను చెప్తాను. సరే, ఇది గడుక్కాయ మీ అన్నయ్య తమ్ముడా? అన్నయ్య, నేనే చిన్నోడిని. నువ్వే చిన్నాడు? చిన్నోడిని. అందుకే చిన్నగా ఉన్నావు. చిన్న బ్యాగులు పడుతుంది. ఏం లేదు, చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సరదాగా బ్యాగులు వేసి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ మీద కూడా వెళ్ళొచ్చు, లగేజ్ లేకుండా ఈజీగా వెళ్ళొచ్చు. చిన్న హాల్ ఉన్న వాటికి వెళ్ళొచ్చు, ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళొచ్చు. నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళావు. నువ్వెన్ని ప్రదర్శనలు ఇచ్చావు టింకు? నేనా 2000. 2000 ఇచ్చావా? అవునా. ఓ, మీ అన్నయ్య అయితే 6000, నువ్వైతే 2000. నేను కూడా 6000 ఇవ్వాలి. లేదు, నేను తీసేసి ఇంకొకరు పెడుతున్నా. వద్దు గురు గారు, లేదు తీసేస్తున్నా. సారీ అన్నయ్య, నువ్వు చెప్పు. అన్నయ్య నువ్వు ఉండాలి టింకు. ఉండాలా గురుగారు? లేదు, అప్పుడప్పుడు నేను పెట్టి ఇంకా 3వ కూడా తీసుకున్నా. ఇద్దరు ఒకరికి ఇద్దరు చాలు. చాలా 3వ ఉండాలి. లేదన్నా, లేదు సార్. గురుగారు సరే నేను ఉంచుతాలే కానీ. సరే, నువ్వేం చేస్తావు మరి? రోజు తిరుగుతుంటావు. తిని తిరుగుతుంటే ప్రోగ్రామ్ చేస్తావు. ప్రోగ్రాం లేనప్పుడు తిని తిరుగుతుంటావు. జనానికి ఒక మంచి మాట చెప్పు. జనానికి ఒక మంచి మాట చెప్పు. పాతదైనా పర్లేదు చెప్పు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దయచేసి నవ్వుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏంటంటే రహస్యం చెప్పుకోదు. రహస్యంగా ఏం పర్లేదు, మన గురించి మాట్లాడుకోవచ్చు. ఈ చిన్న ప్రోగ్రామ్స్కి తీసుకుని వెళ్ళటం వల్ల సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది, ఇందాక చెప్పాను నేను, చాలామంది ఏంటంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇవ్వలేదు, ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు సౌలభ్యం కోసం ఈ చిన్న సౌకర్యం కూడా పెట్టా. నేను అదృష్టవంతుడిగా. అప్పుడప్పుడు టింకు వస్తుంది. అవును, అందుకే. నైస్. థ్యాంక్ యూ టింకు. థ్యాంక్ యూ అన్నయ్య, చాణిక్య అన్నయ్య. నైస్ సార్. మొత్తానికైతే చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ అలాగే మీ లైఫ్లో ఎన్నెన్ని ఫేసెస్ ఉన్నాయి, ఈ కళ అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మా ప్రేక్షకుల్ని కూడా బాగా గడుక్కాయ అండ్ టింకుతో బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. యాస్, మరి మల్లం రమేష్ గారు సో ఇలా గడుక్కాయ్ మరియు టింకు ఇద్దరిని తీసుకొని వచ్చి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.